వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నా పేరు దొంగ నాగేశ్వరరావు. భారతీయ కిసాన్ సంఘ సభ్యుడు నేను. నాకు కొబ్బరి వ్యవసాయం ఉన్నది. అంటే రమారమి ఒక 60 సంవత్సరాల నుంచి కూడా కొబ్బరి వ్యవసాయంలోనే నేను కొబ్బరి పండించడం, వ్యవసాయం చేయడం అనేది దానిలోనే ఉన్నాను నేను. ఇప్పుడు ఈ 3 నెలలు అంటే ఇంచుమించుగా వేసవి తర్వాత కొబ్బరి ఆశాజనకంగా రేటు పెరిగింది. అంతకుముందైతే ఒక 30-40 సంవత్సరాలు ఒకే రేటు, అంటే 200-300 డిఫరెన్స్లోనే ఉండేది. ఇప్పుడు పెరిగి 24-25 వేల రూపాయలు ఈ కొబ్బరికాయలు ధర పలుకుతుంది. అది వ్యాపారస్తులు కూడా అవకాశాన్ని పుచ్చుకుని పచ్చికాయ అవసరం, పచ్చికాయ కావాలని రేటు ఉందని, ముక్కుడికాయ రేటు ఉందని ఆ రకంగా మనకి కొంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే పచ్చికాయ అయితే ఒక 1000 రూపాయలు 2000 ఎక్కువైనా కొంటున్నారు. మరి వాళ్ళంటే అది ఏ రకంగా వ్యాపారస్తులు చేస్తున్నారు అనేది అయితే రైతులకు తెలియదు. అంటే వాళ్ళ ఎక్స్పోర్ట్ని బట్టి మమ్మల్ని మభ్యపెట్టి చేయడంలో కూడా కొంత ఉన్నది. అయితే ఈ రేటు మరి ఎంతకాలం ఉంటుంది అనేది మరి నిర్దిష్టంగా రైతు అంచనా వేయలేని పరిస్థితిలో ఉన్నది. అయితే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కొబ్బరి దిగుబడులు లేని కారణం చేత ఇప్పుడు మన కోనసీమలో అయితే మరి రైతులందరూ కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నారు. అంటే విపరీతమైన ఖర్చులు పెరిగాయండి. ఎరువుల ధరలు కానివ్వండి, లేకపోతే లేబర్ ఛార్జెస్ కానివ్వండి, దింపు హార్వెస్ట్ చేయడానికి అయిన ఖర్చులు కూడా అన్నీ పెరిగిపోయాయి. కానీ ఈ రేటు పెరగడం వల్ల దాని మీద రైతు ఏంటంటే పర్వాలేదులే అనే కొంచెం ఊరట ఆ రకంగా ఉన్నది. మరి కొబ్బరి మద్దతు ధర 11,000 చిల్లరంతా ఉండేది. అది ఇప్పుడు మళ్ళీ దీన్ని బట్టి మరి కొబ్బరి రేటుని కూడా మరి ప్రభుత్వం మద్దతు ధరని ప్రకటించవలసిందిగా కూడా ఉన్నది. ఎందుకంటే మద్దతు ధర ప్రకటించకపోతే మళ్ళీ వెనక్కి వచ్చినా మేమే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంచేత మాకు మద్దతు ధర అంటే ప్రతి సంవత్సరము కూడా డిసెంబర్లో ఎప్పుడో పెడతారు. ఇది ఆ రకంగా ఇప్పుడు ఉండబడ్డ రేటుని అనుసరించి, ఈ ఖర్చులను అనుసరించి మాకు కొబ్బరికాయ కానీ 20,000 తక్కువ కాకుండా ఉంటేనే రైతు మనుగడ సాగుతుంది. లేదంటే కొబ్బరి తోటలు తీసేసి రియల్ ఎస్టేట్ గానో ఇంకో రకంగానో ఏదో చేయడం జరుగుతుంది. అంటే ఈ రకంగానూ కూడా రైతుకి గిట్టుబాటు కాకపోతుంది. పూర్వం అయితే 2 ఎకరాల రైతు ఉంటే చాలు, ఉద్యోగం లేకపోయినా అని రైతు కొడుక్కి పిల్లలు ఇచ్చేవారు. మరి ఆ పరిస్థితి మధ్యలో పోయింది. అసలు రైతు అనేటప్పటికీ కొబ్బరి తోట 10 ఎకరాలు ఉన్నా ఎవరు పిల్లలు ఇచ్చేవాళ్ళు లేడు. మరి ఇప్పుడు ఈ వేళ ఉండబడ్డ రేట్లు బట్టి మళ్ళీ ఆ పరిస్థితి రావచ్చేమో అన్నది అనుకుంటున్నాం రైతులు. ఏం చేద్దంటే ఈ చదివేది తక్కువ, ఏదో రకంగా భూమిని ఆధారంగా చేసుకునే బతుకుతాడు కనుక మరి ఈ రేటు పడిపోకుండా ఉంటే అన్ని రకాలుగాను రైతు మరి జీవనోపాధి చక్కగా జరుగుతుంది. మరి ఈ రకంగా ప్రభుత్వం కూడా మరి మద్దతు ధర తప్పనిసరిగా ప్రకటించవలసిన అవసరం ఉన్నది. నేను గడిచిన 30 సంవత్సరాల నుంచి కొబ్బరి వ్యవసాయం చేస్తున్నాను. నా జీవితంలో మొట్టమొదటిగా 1000 కొబ్బరికాయ 24,000 నుంచి 25,000 ధర పలకడం ఇదే ప్రప్రథమం. ఇంతకుముందు ఎప్పుడూ కూడా చాలా పతనావస్థలో కొబ్బరి ధరలు ఉండేవి. అటువంటి దానికి భిన్నంగా ఈరోజు కొబ్బరికి విపరీతమైన ధర రావటం ఒక రైతుగా చాలా ఆనందిస్తున్నాను. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటకలో పంట దెబ్బతినటం ఒక కారణం. అలాగే మన ప్రాంతంలో కూడా ఈ పండుగ దినాలు రావటం, ఇలాగే వినాయక చవితి, అలాగే ముందు దసరా ఉంది, దీపావళి ఉంది, పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది. దానివల్ల కూడా ఈ యొక్క కొబ్బరికి బాగా మార్కెట్ రావటం వల్ల ధర పెరిగిందని అనుకుంటున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా ఇంకొంతకాలం ఇదే ధరలో ఇదే రీతిలో ఉంటే కొబ్బరి రైతుకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అలాగే ఈ ధర ఉండటానికి కారణం ఈవేళ ఎకరం కొబ్బరి తోట
దింపు తీస్తుంటే ఇదివరకు 1500 2000 పడి తోటలో ఈవేళ 700 600కే పరిమితం అయిపోయింది. ఇది కూడా ఒక కారణంగా ధర నిలబడటానికి ఒక కారణంగా తెలియజేస్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.